సీఎం మంత్రుల సొంత ఆదాయానికి అడ్డగోలుగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు. ఒక్క ఏడాదిలోనే వారి ఆదాయానికి గత ప్రభుత్వం చెల్లించిన పన్ను అక్షరాల ₹1,00,00,000 పైమాటే. 2014-15 సంవత్సరానికి ఫామ్ హౌస్ సీఎం కేసీఆర్ ఆదాయానికి ప్రభుత్వం చెల్లించిన ట్యాక్స్ 15 లక్షల పైమాటే. 2015-16 సంవత్సరానికి అప్పటి మంత్రి ఈటెల రాజేందర్ ఆదాయానికి ప్రభుత్వం చెల్లించిన ట్యాక్స్ అక్షరాల 13,92,000. 2015-16 సంవత్సరానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదాయానికి ప్రభుత్వం చెల్లించిన ట్యాక్స్ 8 లక్షలు పైచిలుకే. 2015-16 సంవత్సరానికి అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి ఆదాయానికి ప్రభుత్వం చెల్లించిన ట్యాక్స్ 7,96,000. 2016-17 సంవత్సరానికి అప్పటి మంత్రి షాడో సీఎం కేటీఆర్ ఆదాయానికి ప్రభుత్వం చెల్లించిన ట్యాక్స్ 7 లక్షలు పైచిలుకే. 2015-16 సంవత్సరానికి అప్పటి హోంమంత్రి మహమ్మద్ అలీ ఆదాయానికి ప్రభుత్వం చెల్లించిన ట్యాక్స్ 16 లక్షల పైమాటే. 2016-17 సంవత్సరానికి పద్మారావు గౌడ్ ఆదాయానికి ప్రభుత్వం చెల్లించిన ట్యాక్స్ 15 లక్షల పైచిలుకే. 2019-20 సంవత్సరానికి అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదాయానికి ప్రభుత్వం చెల్లించిన ట్యాక్స్ 3,35,000. 2021-22 సంవత్సరానికి పూలు పాలు అమ్మి పైకొచ్చిన అని చెప్పుకునే మంత్రి మల్లారెడ్డి ఆదాయానికి ప్రభుత్వం చెల్లించిన ట్యాక్స్ 8 లక్షల పైచులుకే. 2021-22 సంవత్సరానికి సచ్చీలుడిని అని చెప్పుకునే మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదాయానికి ప్రభుత్వం చెల్లించిన ట్యాక్స్ 6,85,000. ఇది నాటి బీఆర్ఎస్ నేతల భాగోతం. ప్రజలు కట్టిన పన్నులను వీళ్ల ఆదాయానికి పన్నుల రూపంలో చెల్లించారంటే వీరిని ఏమనాలి? ఎవడబ్బ సొమ్మని ప్రజల ఆదాయాన్ని పన్నుల రూపంలో కట్టింది ఈ గులాబీ దొంగల ముఠా. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి.